అసలు మీ ఇద్దరి విజయం మీరు మీరు మీ మీ కెపాసిటీస్లో ఇండివిజువల్గా చాలా విజయాన్ని చవిచూశారు, కానీ ఒకరి పాత్ర ఒకరి జీవితంలో ఎంతవరకు మీరు మీ విజయానికి తోడ్పడింది అనుకుంటున్నారు కృష్ణ గారు? డెఫినెట్గా ఏదన్నా డౌట్ వస్తే నేను సలహా అడుగుతాను, తను సలహా అడుగుతుంది. అంటే మామూలుగా స్క్రిప్ట్ డైరెక్షన్ ఇది డిస్కషన్ జరిగేటప్పుడు ఒకసారి కూర్చోమంటాం. ఆయన కూర్చొని ఆయన ఇచ్చే సలహాలు బాగుంటుంది, తీసుకుంటాను. సో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ అలాగా ఈ ప్రస్థానంలో కృష్ణ గారికి మీరు అత్యంతగా ఇచ్చిన మెయిన్ ఆస్పెక్ట్లో ఏ అంశాల్లో మీరు ఎక్కువగా సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా? వ్యక్తిగతంగా అంటే ఆయనకి ఈర్ష్యాద్వేషాలు లేవు, అలాగే తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలనుకుంటారు, అది ఒక మెయిన్ పాయింట్. అది కూడా కాకుండా ఏది పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకోరు. అంటే మామూలుగా అది ఎందుకు, ఈ డ్రెస్ ఎందుకు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అనరు. నేను ఏ డ్రెస్ కొంటే ఆ డ్రెస్ వేసేసుకుంటారు. నేను ఎప్పుడు షాపింగ్ కూడా వెళ్ళారు కదా, తనే వెళ్ళినా కూడా షాప్లో ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీకు వచ్చి మీ వారు మీకు అన్ని కొనిపెట్టాలి షాప్లో అని మీకు ఎప్పుడు కోరిక కలగలేదు అయితే ఇన్నేళ్ళలో? ఆయన మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏమన్నా మనం బర్త్డేకి ఒక రింగ్ ఇచ్చామనుకోండి, లేకపోతే ఒక గొలుసు ఇచ్చామనుకోండి, కొన్ని రోజులు వేసుకున్న తర్వాత అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అలాంటిది నేను ఏం అడగను. మీరు విజయ నిర్మల గారు మీ సినిమా ప్రస్థానం చూసుకుంటే మీరు అప్పుడు జయకృష్ణ ముకుంద మురారే పాట పాడారు, కృష్ణుడు మీకు అలాగే దిగి వచ్చేసారు. మీకేమనిపిస్తుంది మీ ప్రస్థానాన్ని వ్యక్తిగతంగా మీరు అవలోకనం చేసుకుంటే? అంటే నాకు చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకోవాలని ఇష్టం ఉండేది, నేర్చుకున్నాను. అలాగే నన్ను సినిమాలో కూడా యాక్ట్ చేయాలని ఉండేది. ప్రతి హిందీ ఆర్టిస్ట్ నిమ్మి అని ఉండేది, ఆవిడని చూసి అలాగే ఆవిడ ఎలా చేస్తుందో అద్దం ముందు నిల్చొని అలాగంతా యాక్ట్ చేసుకుని చూస్తూ ఉండేది. నిమ్మి మీకు రోల్ మోడల్ అయితే? అంటే చిన్నప్పుడు ఆవిడంటే చాలా ఇష్టంగా ఉండేది నాకు. అలాగే నేను యాక్ట్ చేయాలి అని అనుకుంటుంటే నాకు కలిసి వచ్చింది ఏంటంటే, మా కజిన్ సిస్టర్ రావు బాలసరస్వతి గారు నన్ను ఒక తమిళ్ పిక్చర్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే బాయ్ క్యారెక్టర్, హీరోకి చిన్నప్పుడు బాయ్ క్యారెక్టర్తో ఎంటర్ అయ్యాను. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఈ బాయ్ క్యారెక్టర్తోనే ఉంటుంది, చాలా పెద్ద క్యారెక్టర్. పుల్లయ్య గారి డైరెక్షను, శాంతకుమారి గారు, యశ్వలక్ష్మి గారు హీరోయిన్స్. ఆ సినిమా అప్పటి నుంచి ఇక చిన్న ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశాను. భూ కైలాసు, పాండురంగ మహత్యం వరకు. ఆ తర్వాత నాకు ఒక 6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు యాక్ట్ చేయాలని ఉందేనంటే, మలయాళంలో విన్సెంట్ డైరెక్షన్ ఆయన ఉండాడు, ఆయన నాన్నగారి ఫ్రెండు. ఆయన నన్ను చిన్నప్పుడు సినిమాలు ఇవి చూసి, ఇప్పుడు నేను కొత్త సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను ప్రేమ్ నజీర్తో హీరోగా, మీ అమ్మాయికి యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను. తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్తే, నేను సరే ఫోటోలు పంపించండి అని అంటే ఫోటోలు పంపిస్తే ఆయన వెంటనే ఓకే చేస్తారు. ఓకే చేసి అప్పటికి ప్రేమ్ నజీర్ గారు పెద్ద హీరో, 200 సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అప్పటికి. ఆయనతో హీరోయిన్గా ఫస్ట్ నేను మలయాళంలో ఎంటర్ అయ్యాను.